శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. 2026 జనవరి నుండి 2025 డిసెంబర్ 31 వరకు సహజంగా ఈ సంవత్సరం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పురజనుల కోరిక మీద చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మీనరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఓవరాల్గాను అనే విషయాన్ని మీకు విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనప్పటికీ మనిషి జీవితంలో మార్పులు చేర్పులు ఒక మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో సాటర్న్, రాహు, కేతు ప్లస్ బృహస్పతి యొక్క మూమెంట్స్ బట్టి మనకు దానికి ఇంపాక్ట్ కనబడుతుంది. సో ఈ సంవత్సరం రాహు కేతులు మారుతున్నారు, శనీశ్వరుడు కూడా మారుతున్నాడు కాబట్టి దాని ఇంపాక్ట్ ఎలాగ ఉంటుంది అని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే వ్యవసాయం చేసే రైతులకి, రైతాంగానికి, అలాగే రైతుకి సంబంధించిన అగ్రికల్చర్ ఫీడ్స్ సంబంధించింది, పోల్ట్రీకి, హ్యాచరీకి సంబంధించిన వరకు, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సంబంధించిన వరకు ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి పెట్టిన పెట్టుబడి అతి కష్టం మీద వచ్చే అవకాశం మొదటి హాఫ్లో కనబడుతుంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి రిలీఫ్ అవుతుంది, చక్కగానే వరి అవ్వట్లేదు, చక్కని ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే వ్యవసాయం గురించి మనం మాట్లాడుకున్నట్లుగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఊరటగానే ఉంటుంది. అనుకుని యూనివర్సిటీ రాకపోయినప్పటికీ వేరే యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళడం చాలా ఉత్తమమైన విషయం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా తెలుగు బికాజ్ రాహు యొక్క ప్రభావం వెళ్తారు. రాహు వెళ్తున్నాడు, సూర్యమూర్తిగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఎంతో కొంత అవకాశం ఇస్తాడు. కాబట్టి అస్సలు మనం ఏమాత్రం భయపడకుండా వెళ్ళిపోవచ్చు. అది అలాగే చదువుకున్న విద్యార్థులు విదేశాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. డెఫినెట్గా ఒక రియల్ మనీ అనేది అంటే చేసే చదువుకు సంబంధించిన ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ కొంచెం లైఫ్ సెటిల్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు వృత్తి, అలాగే విదేశీయానం వెళ్ళి రావాలి, అక్కడే ఉద్యోగం చేసుకోవాలి, అక్కడే వృత్తి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు బాగానే కనబడుతుంది. ఇక వ్యాపారం, స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఫ్రీలాన్స్గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించింది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ సంబంధించింది కానీ, అలాగే మనకు చూసుకుంటే చిన్న చిన్న వ్యాపార వ్యవహారాలు 3 రకాలు ఉంటాయి కాబట్టి వెజిటబుల్ సేల్స్ అనుకోండి, లఘు పరిశ్రమలు ఏదంటే కుటీర పరిశ్రమలు ఉన్నాయి, ఇలాంటి రకరకాలుగా చిన్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా మీకు ఏంటంటే ఒక 20-30% ప్రాఫిట్గానే జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే ప్రభుత్వం ఉద్యోగాలు, కాంట్రాక్ట్ వర్క్స్, అది కొంచెం బలహీనంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల వ్యవహారాల విషయంలో మాత్రము కొంచెం ఒత్తిడి వస్తుంది. అలాగే టెంపరీ బేసిస్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన విధులకు తగ్గట్టుగా మనీ కూడా రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శని రాహుల యొక్క ప్రభావం వల్ల అది కొంచెం ఒత్తిడితో కూడిన వ్యవహారంగా నడుస్తుంది. కష్టపడతారు కానీ వాళ్ళు ఇదిగో అదిగో అంటారు కానీ పర్మనెంట్ చేయరు. ఇటువంటి సంఘటనలన్నీ మనం చూసే అవకాశం కొంచెం ఎక్కువగానే కనబడుతుందని చెప్పచ్చు మేడం. ఇక నెక్స్ట్ రాజకీయము, రియల్ ఎస్టేట్. రాజకీయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది కాబట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే నష్టపోతారు. అందుచేత వీలైనంత వరకు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఏది చేయకండి ఈ సంవత్సరం. మేకింగ్ అండర్లైన్ హెవీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే క్రోర్స్ 100 కోట్లు, 50-100 కోట్లు, 150-200 కోట్లు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం చేయకండి ఈ సంవత్సరం. కొంచెం సంవత్సరం అయిపోయినా పర్వాలేదు కానీ మీరు చేయకండి, ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ మీద. ఎందుకంటే మీకు రూపాయి కూడా అక్కడ బెనిఫిట్ రాదు. ఓకే, అలాగే మనం చేసినప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొంత మాయాధనం సంపాదిస్తారు. ఇన్వెస్ట్ చేసుకోండి, కొంత మాయాధనం రొటేషన్ అవుతుంది. డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. టర్న్ ఓవర్లో సక్సెస్ కనబడుతుంది. ఆర్థికంగా మీకు బలం వచ్చినా రాకపోయినా టర్న్ ఓవర్ ప్రకారం అయితే మీకు సక్సెస్ఫుల్ బాగానే కనబడుతుంది. ఈ మధ్య చూస్తుంటాం కదా కొంతమంది ఫిలింలోని 100 కోట్లు వచ్చాయి, 200 కోట్లు వచ్చాయి, 1000 కోట్లు వచ్చాయి, 1500 కోట్లు వచ్చే టర్న్ ఓవర్ అంటారు. అది ఏ లెక్కన టర్న్ ఓవర్ చేసి మనం వెళ్ళాలి. అదే బుక్ మై షోకి వెళ్తే అక్కడ అన్ని సీట్లు ఖాళీగానే కనబడుతుంటాయి. మరి ఏం బేసిస్లో టర్న్ ఓవర్ అంత వచ్చిందంటారో మనకు తెలియదు ఓవరాల్. సో ఇదేంటంటే టర్న్ ఓవర్ అనేది ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తుంటే ఈజీగా అర్థం అవడం కోసమని. సో ఇక్కడ టర్న్ ఓవర్ అనేది మనం పక్కన పెట్టుకుంటే డెఫినెట్లీగా మీకు ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, లాంగ్ లాస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, చౌకగా వచ్చే స్థలాలు తీసుకోండి, కానీ పెండింగ్లో ఉంచండి. నెక్స్ట్ ఇయర్ వాటిని చేంజ్ చేయడం ప్రయత్నించండి.
మంచి ప్రాఫిట్స్లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే బాగా కనబడుతుంది. కోర్టు వ్యవహారాలకు వచ్చినప్పుడు వివాదాస్పదంగా ఉంటాయి. కొన్ని విషయాలలో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ అవుతున్నట్టుగా కనబడుతుంది, కానీ ఆఖరికి కోర్టు నుండి జైలు వరకు కూడా తీసుకెళ్ళే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఒకరోజు వెళ్ళినట్టుగా కాబట్టి కొంచెం జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసేది కానీ హ్యాండిల్ చేసేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే కళారంగంలో ఉన్నవాళ్ళు, సినిమాలో రంగంలో ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ మ్యాన్స్ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కుంభరాశి నుండి మీనరాశికి శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ బాగానే ఉంటాయి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ మాత్రం న్యూట్రల్గా ఉంటాయి, కానీ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉంటాయి. దాన్ని ఎదుర్కోవాలి, దానికి కావాల్సిన ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంచెం చాలా బాగుంటుంది చెప్పచ్చు మేడం. ఇక కుటుంబపరమైన సమస్యలు వస్తాయా అంటే ఖచ్చితంగా కనబడతాయి. లగ్నంలో శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి నెత్తి మీద వచ్చాడు. మనం చేసే ప్రతి పనులు తప్పు కనబడుతుంది. మనం మంచి కోసం వెళ్ళిన చెడు జరుగుతుంది. దీని మూలాన కుటుంబపరంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆల్రెడీ 7 లక్షల ప్రభావం మీద అవుతుంది మనకు తెలుసు కాబట్టి అది కన్విన్స్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. దాన్ని ఎవడు ఆపలేడు. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆపే ప్రసక్తి ఉండదు, ఆపగలలేము. ఎందుకు నెత్తి మీద శనీశ్వరుని ఎవరు ఆపలేరు. ఓకే, ఇక పెళ్లి సంబంధాలు శుభకార్యాలకి ఈ సంవత్సరం కొంచెం న్యూట్రల్గా ఉంటే మీరు వెళ్ళినా కూడా అవమానపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మధ్యవర్తిత్వం వహించకండి. మీ క్రియ ఏదైతేనో మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఒక సంవత్సరం పాటు మీరు మొత్తగా ఈ శుభకార్యాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీనరాశి వారు స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఏ రకంగా వెళ్ళి మంచి చేయాలనుకున్నా ఏదో ఒక చెడు వాళ్ళకి ఎదురవుతుంది. వృత్తి వ్యాపారంలో కూడా అలాగే ఉంటుంది, శుభకార్యానికి వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది. అంచేత వీలైనంత వరకు కొన్నింటిని కంట్రోల్ చేయగలిగితే దానివల్ల జరిగే మానసిక ఒత్తిడి, ఆవేదన వేరే రకంగా ఉంటుంది. దానివల్ల మనం నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కొన్ని ప్రోగ్రామ్స్కి కట్ ఆఫ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడుగా ఆచితూచి వ్యవహరించాలి. చిన్న మైనర్ యాక్టివిటీస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అంచేత కొంచెం ప్లానింగ్గా చేసుకుని వెళ్తే బాగుంటుంది. స్టాక్ మార్కెట్ కొనుగోలు వాటిలో మాత్రం పెద్ద లాభాలే ఉండవు, కొంచెం బలహీనంగా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ జాతకం విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఈ సంవత్సరం అంతా తీసుకుంటే మన యావరేజ్గా మనం ఇచ్చే మార్కులు దగ్గరికి వస్తే మనకు 100కి 45 నుండి 50 మార్కుల కంటే ఎక్కువ ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే అంత ప్లస్ ఆర్ మైనస్ ఫ్లక్చుయేషన్ అనేది కనబడుతుంది ఈ జాతకానికి. అంచేత మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 మార్కులు అన్నాం కదా, తెలిసిన మార్కులు అంటారు, లేదంటే ఏదో కొంత ప్రాఫిటబుల్ మార్కెట్ వచ్చింది కదా అంటే 35 అనేది పాస్ మార్కులు అన్నాం, 50-55 అన్నాం కాబట్టి ఏదో కొంచెం కష్టపడి కొన్ని ఇష్యూస్ నుండి బయటపడడానికి ప్రయత్నించగలిగితే పూర్వాశ్రమంలో పడ్డ కష్టాలన్నిటికీ కొంత ఫలితం వస్తుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కొన్ని అవుతాయి. వీటన్నిటి మూడాన 50 నుండి 55% మనం కొంతవరకు ప్రాఫిట్ అని చెప్పచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నా కూడా కొంచెం న్యూట్రల్ జాతకం చెప్పచ్చు. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇటు శని, అటు రాహుకేతువులు, అటు గురుడు చతుర్థంలో ఉన్నాడు. ఎవరు సహకరించే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి రాష్ట్రాధిపతి గురుడు ఎవరిని మీరు గురువుగా భావిస్తారో ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. అట్లీస్ట్ కొంతవరకు శనీశ్వరుడి యొక్క సంకట విమోచన జరిగే అవకాశం ఉంటుంది, కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ లాగా మీ యొక్క 40 సంవత్సరం పొడుగునా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.